మార్నింగ్ మ్యామ్. నా పేరు కార్తిక్. మాది గుంటూరు డిస్టిక్, గుంటూరులోనే. అండ్ నేను ఎంసీఏ కంప్లీట్ చేశాను. సో ఎంసీఏలో థర్డ్ సెమిస్టర్ ఉండగానే నేను ఫోర్త్ సెమిస్టర్లోనే ఒక ఇంటర్న్షిప్ చేశాను. ఆ ఇంటర్న్షిప్ డేటా సైన్స్కి రిలేటెడ్ చేశాను. ఆ తర్వాత ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయినాక నేను ఒక 7 months వరకు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను జాబ్ దొరక్క. ఆ తర్వాత మా రిలేటివ్స్లో కొంతమంది ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ గురించి చెప్పారు. దాంట్లో రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ ఫస్ట్ ఇంటర్వ్యూకే నేను ఇక్కడ సెలెక్ట్ అయ్యాను. అండ్ ఇక్కడికి రాగానే వీళ్ళు బాగా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకొని ఇక్కడ వర్క్ ప్రాసెస్ చెప్పేసి ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది చాలా ప్రాపర్గా నీట్గా జరిగింది. సో ఇక్కడ వీళ్ళు ఇంత ఫ్రెండ్లీగా మూవ్ అవడం వలన నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అనేది ఈజీగా జరిగింది. సో వన్స్ ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నాకు ఒక టాస్క్ ఇచ్చారు. లైక్ సమ్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అని ఒక యాప్ చేయమని చెప్పారు. ఆ యాప్ కంప్లీట్ చేసి వీళ్ళకి చూపించినాక నా వర్క్ వీళ్ళకి నచ్చి వీళ్ళు నన్ను హైర్ చేసుకోవడం అనేది జరిగింది. సో నేను జాయిన్ అయిన కంపెనీ నేమ్ వచ్చేసరికి పిక్సోప్లే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అండ్ ఫస్ట్ వీళ్ళు నాకు 12,000 ఆఫర్ చేశారు స్టైఫెండ్. ఆ తర్వాత నా పర్ఫార్మెన్స్ చూసి 6 months తర్వాత 16,000 చేస్తానని చెప్పారు. అండ్ కంపెనీ లొకేషన్ వచ్చేసరికి గుంటూరులోనే. అండ్ మా ఇల్లు కూడా గుంటూరులో ఉండడం వల్లనే నాకు ఇంటి దగ్గర నుంచి ఇది దగ్గర కాబట్టి నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ ఆపర్చునిటీ అనేది. ఫస్ట్ నాకు ఇట్లా జాబ్ వచ్చిందని చెప్పగానే మా ఫాదర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే 7 months వరకు నేను కష్టపడి చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను. ఏ ఒక్క ఇంటర్వ్యూ కూడా ప్రాపర్గా ఎందులో కూడా సెలెక్ట్ అవ్వకపోవడంతో చాలా డిసప్పాయింట్ ఫీల్ అయ్యాం. ఇంకా ఆ టైంలో నాకు ఇట్లా జాబ్ వచ్చిందని చెప్పగానే వీళ్ళంతా ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అయ్యి అండ్ నాకు ఆఫీస్లో ఎట్లా ఉండాలి, కొలీగ్స్తో ఎట్లా ఉండాలి అని చెప్పేసి కొద్దిగా టిప్స్ ఇవ్వడం ఇట్లా జరిగింది. నేను ఈ ప్లేస్మెంట్ సర్వీసెస్ వల్ల చాలా హెల్ప్ఫుల్ అయ్యాను. అండ్ నేను చాలా హ్యాపీ వీళ్ళ ఈ సర్వీస్ వలన. అండ్ మా ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేస్తాను. అండ్ మా ఫ్రెండ్స్, నేను ఎప్పుడైతే మా ఇంట్లో నాకు జాబ్ వచ్చిందని చెప్పాను, మా ఫ్రెండ్స్కి కూడా జాబ్ వచ్చిందని చెప్పాను. వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని వాళ్ళు కూడా జాయిన్ అవుదామని చెప్పేసి చెప్పారు. వాళ్ళకి ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎలా జరుగుతుంది అని కూడా ముందుగానే చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళు జాయిన్ అవుతామని చెప్పారు.